వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 100% సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మునిగిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. తూర్పు చోడవరం, తిలకిచెర్ల గ్రామాల్లో రైతులతో కలిసి పంట పొలాల్లో తిరిగారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట కాలువను నిర్లక్ష్యం చేసి పూడిక తీయకపోవడం వల్ల కాలువలు పొంగి పంటలు మునిగిపోతున్నాయన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి రైతుల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో కాలువలు నిర్మిస్తామన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో 570 ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల ముందు చూపు లేకపోవడం వల్ల అక్కడ మా గోపాలపురం నియోజకవర్గంలో అటు గోపాలపురం మండలంలో కొవ్వాడ కాలువ అది గనక పూడిక తీతలు తీసి అక్కడ గనక ఈ వాటర్ ఫ్లో గనక సరిగ్గా ఉండుంటే అక్కడ పంట పొలాలు మునుగుండేవి కాదు. చెక్ డ్యాముల దగ్గర వర్క్ కానీ ఇవన్నీ కూడా వేసవి కాలంలో చేసి ఉండుంటే వర్షాకాలంలో వచ్చేసరికి నీరంతా వాటర్ ఫ్లో సఫిషియెంట్ గా ఉండేది. ఎక్కడ కూడా బ్లాకులు ఉండేవి కాదు. రైతు పొలాలు ముందుకుపోయే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల అంటే వేసవకాలంలో చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు పూర్తిగా రైతులను కానీ పంటలు కానీ పంట కాలువలు కానీ సాగునీటి వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసేయడం వల్ల ఈ రోజున వచ్చిన కొద్దిపాటి వర్షానికి పంట పొలాలు మునిగిపోయింది. మాకు అనిపించిన టెంపరీ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ చెక్ డ్యామ్ ఏదైతే ఉందో చెక్ డ్యామ్ హైట్ని పూర్తిగా తగ్గించలేము, కానీ ఎక్కడన్నా ఒక చోట ఒక 10 మీటర్ల మేర ఆ చెక్ డ్యామ్ హైట్ని కనుక తగ్గించగలిగితే వాటర్ ఫ్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఏదైతే ఇక్కడ అనుగుణంగా ఉండి దీన్ని ఆనుకుని ఉన్న భూములు ఏదైతే మునిగిపోయి పంట పొలాలు ఉన్నాయో త్వరగా కనుక నీటిని కనుక తీసేయగలిగితే ఈ 250 ఎకరాలు మునకలో ఉన్న 250 ఎకరాల్లో కనీసం కొన్ని భూములైనా మనం ఈ నీట మునుగు నుంచి బయటకు తీసుకురాగలుగుతాం. ఇది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఈ పంట నష్టం ఎంత జరిగిందో గుర్తించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి ఇమ్మీడియట్గా మనం ఇవ్వగలిగేది ఏదైతే విత్తనాల్లో 80% సబ్సిడీ ఇస్తూ మళ్ళీ విత్తనాలను వాళ్ళకి అందించగలగడం. ఈ నీరు మొత్తం లాగేసిన తర్వాత ఎక్కడెక్కడైతే పంటను మనం కొంత రక్షించుకోగలిగామో అది రక్షించుకోలేని చోట మళ్ళీ పంట వేయగలగాలంటే దానికి అనుగుణంగా అవసరమైన విత్తనాల్ని 80% సబ్సిడీతో ప్రభుత్వం ఇవ్వబోతుంది.